ఆర్థరైటిస్ డే అంటే కీళ్ళ నొప్పుల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు ప్రపంచంగా అవేర్నెస్ తీసుకురావడానికి ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వరల్డ్ ఆర్థరైటిస్ డేగా డిక్లేర్ చేశారు 12th అక్టోబర్. ప్రతి సంవత్సరము ఎస్విఎస్ వాకథాన్ అని ఇక్కడి నుంచి అంటే వాకింగ్ చేస్తూ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ను ప్రజల్లోకి తీసుకువెళ్తుంది. దీని మెయిన్ ఇంటెన్షన్ ఏంటిదంటే, ఉద్దేశం ఏంటిదంటే, వరల్డ్ ఆర్థరైటిస్ డేది ప్రజల్లో ఆర్థరైటిస్ అంటే ఏంటిది, అది ఎలా వస్తుంది, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చిన తర్వాత తొందరగా ఎలా డయాగ్నోసిస్ చేసుకోవాలి, ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి, ఆపరేషన్ లేకుండానే ఏ విధంగా మనము మన జాయింట్స్ను కాపాడుకోగలుగుతాము, అది ఈ రోజు ఒక మెయిన్ ఉద్దేశం. అందుకని ప్రతి ఒక్కరూ ఈ మెసేజ్ను స్ప్రెడ్ చేయాలి. జనరల్ ఏమవుతుందంటే, మీరు చూసినట్టు ఊర్లలో సివియర్ ఆర్థరైటిస్తో సఫర్ అవుతుంటారు. చాలా రోజుల వరకు హాస్పిటల్కి రారు, భయపడి, ఒక్కొక్కసారి తెలియక దీనికి ట్రీట్మెంట్ ఉండదు. చాలా వరకు ఇది మిడిల్ ఎల్డర్లీ ఏజ్లో వస్తుంది, 50-60 తర్వాత. ఇంకా నేను ఎన్ని రోజులు బతుకుతాను, నాకు ట్రీట్మెంట్ అవసరమా అని చాలామంది రారు. కానీ అది నిజం కాదు. ప్రతి ఒక్కరూ అంటే జీవితం ఉన్నన్ని రోజులు క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళంతటా వాళ్ళ సెల్ఫ్ కేర్ చేసుకోవాలి, వాళ్ళంతటా వాళ్ళు పని చేసుకోవాలనేది మెయిన్ ఉద్దేశం. ప్రపంచంలో చాలామంది ఈ ఆర్థరైటిస్తో సఫర్ అవుతున్నారు. ఇండియాలో 8 crores పాపులేషను ఈ నీ ఆర్థరైటిస్ వల్ల సఫర్ అవుతున్నారు. సో దీని గురించే మనము అవేర్నెస్ తీసుకురావాలని ఈ వాకథాన్ ఎస్విఎస్ తరఫు మేనేజ్మెంట్ తరఫున స్టూడెంట్సు, డాక్టర్సు, స్టూడెంట్సు అందరూ కలిసి ఈరోజు వాకథాన్ ఏర్పాటు చేశాము. అదేవిధంగా తెలంగాణ ఆర్థోపెడిక్ అసోసియేషన్ మీటింగ్ ఈసారి ఎస్విఎస్ మెడికల్ కాలేజ్లో ఆర్గనైజ్ చేశాము. స్టేట్ కాన్ఫరెన్స్, ఆర్థోపెడిక్ సర్జన్స్ అందరూ వస్తున్నారు. నియర్లీ 300 to 400 డెలిగేట్సు, 70 వరకు ఫ్యాకల్టీ అక్రాస్ ది కంట్రీ వచ్చి ఈరోజు ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్, లెక్చర్స్ ఇచ్చి లైవ్ సర్జరీస్ చేయబోతున్నారు. 9 to 6 ప్రోగ్రామ్ ఇది ఉంది. సో మీ అందరూ దీన్ని మెసేజ్ను స్ప్రెడ్ చేయగలరని రిక్వెస్ట్ చేస్తూ ధన్యవాదాలు. సార్, ప్రధానంగా విలేజ్లలో ఏదైతే కూలీ పని చేసుకునే వాళ్ళంతా కూడా ఈ ఆపరేషన్స్ కానీ మీకు సంబంధించిన బాధపడుతున్నారు. అదేవిధంగా ఆరోగ్యంలో అవగాహన ఉండి లేక వాళ్ళకి మీకు ఒక ఇంజక్షన్ ఇచ్చి వాళ్ళు అప్పటికప్పుడు ఉపశమనం చేస్తారు. అట్లని ట్రీట్మెంట్ పైన అవును, ఇంజెక్షన్స్ అని చాలా పాపులర్ అవుతున్నాయి ఈరోజు రేపట్లో. స్టీరాయిడ్ ఇంజెక్షన్స్, పిఆర్పి ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. అది సరైన పేషెంట్స్కు సరిగా ఇవ్వకపోతే చాలా డేంజరస్. చాలామంది మా దగ్గరికి వస్తున్నారు, ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఇన్ఫెక్షన్ అయ్యి జాయింట్ కంప్లీట్గా డ్యామేజ్ అవుతుంది. సో ఈ ఇంజెక్షన్స్ స్పెషల్లీ క్వాలిఫైడ్ లేని వాళ్ళతో తీసుకోకూడదు. ఎవరికి అవసరం ఉందో, నీ జాయింట్లో జనరల్లీ స్టీరాయిడ్ ఇంజెక్షన్ తీసుకోకూడదు, దానివల్ల ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. అందుకని చాలా వరకు ఆర్థోపెడిక్ సర్జన్ కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవాలని ఆర్థరైటిస్ సమస్యలు రాకుండా ప్రధానంగా జనజీవనంలో ఎవరైతే డైలీ ఎట్లాంటి వ్యాయామం చేస్తే అవును, అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎలా అంటే దాన్నే జాయింట్ ప్రిజర్వేషన్, మన కీళ్ళను మనం రక్షించుకోవాలి. ఎలా అంటే మనం నడుస్తుంటే ఏమవుతుందంటే చిన్న దెబ్బలు తగ్గుతాయి, ఒకసారి యాక్సిడెంట్ సైడ్ దెబ్బలు తగ్గుతాయి, లోపల డ్యామేజ్ ఉంటుంది. అది నార్మల్ ఎక్స్రేలో గుర్తుపట్టలేము. ఎవరికైతే ఈ చిన్న ఇంజురీస్ అయిన తర్వాత పెయిన్ కానీ స్వెల్లింగ్ కానీ ఉంటే ఎంఆర్ఐ స్కాన్ తీసుకుంటే తెలుస్తుంది. అదేవిధంగా మన కండరాలు స్ట్రాంగ్ ఉంటేనే మన జాయింట్ ప్రొటెక్ట్ అవుతుంది. మనం నార్మల్గా వాకింగ్ చేసినప్పుడు 50% వెయిట్ జాయింట్ పైన పడవాలి, 50% వెయిట్ కండరాలు తీసుకోవాలి. అందుకని మనము జాయింట్స్ హెల్తీగా ఉన్నప్పుడే, కండరాలు హెల్తీగా ఉన్నప్పుడే ఈ జాయింట్స్ ప్రొటెక్ట్ అవుతుంది. సో ప్రతి కండరం హెల్తీగా ఉండాలంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ అని చాలా ఇంపార్టెంట్. మినిమం 40 minutes బ్రిస్క్ వాకింగ్ చేయడం అనేది జాయింట్స్ హెల్త్ కొరకు చాలా ఇంపార్టెంట్. ఇది అంటే చాలా అంటే ఒకరోజు కాకుండా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం స్క్రీనింగ్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాము. ఎవరైతే స్క్రీనింగ్కు వచ్చారో వారికి వేరియస్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్, అంటే 90% ఆఫ్ ద పేషెంట్స్ ఆపరేషన్ లేకుండానే ట్రీట్ చేయగలుగుతాం తొందరగా గుర్తుపడితే.
అయితే ఎవరికైతే ఆపరేషన్ అవసరం ఉందో వాళ్ళకు కూడా డిస్కౌంటెడ్ ప్రైస్లో, తక్కువ ప్రైస్లో ఆపరేషన్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రజలలో అవగాహన కల్పించాలనే మెయిన్ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఆర్థోపెడిక్ డిపార్ట్మెంటు, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ కలిసి జాయింట్గా చేస్తున్నాయి. సో దీంతో చాలా అవేర్నెస్ పెరుగుతుంది. సో నాకు ఇప్పుడు 73 ఇయర్స్, 60 ఇయర్స్లో మా బ్రదర్ నీ రీప్లేస్మెంట్ చేశాడు 2. సో డైలీ నేను 5 కిలోమీటర్స్ నడుస్తాను, ఒక ½ an hour ఎక్సర్సైజ్ కూడా చేస్తాను. సో కంఫర్టబుల్ ఉంది. సో అదివరకైతే చాలా అసలు మనం ఏమైనా ఆలోచించాలన్నా కానీ ముఖాన్నే నొప్పులు ఉండేది. సో ఇప్పుడు అనుకరణ అవన్నీ చెప్తారు. సో వీళ్ళ స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ చెప్తారు కాబట్టి మనకి చాలా ఉపయోగం. సో ఇక్కడి నుంచి మనం అక్కడికి వాకింగ్ చేసి, సో కనీసం కొంతమంది అయినా చూస్తారు ఏం జరుగుతుంది, వాకథాన్ అంటే ఏంటి ఇవన్నీ. సో మీరు కూడా చెప్తుంటారు కదా, న్యూస్ ఛానల్స్ చెప్పినప్పుడు అవేర్నెస్ మెయిన్ అవేర్నెస్ పెంచడానికి కాదు. అంతే, దాని కొరకే ఇస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. లోపల తీసేసి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారంటే వాళ్ళు ఏమనుకుంటారు, కోర్టులు అందరి ఆరోగ్యాలు బాగుండాలా అనేది ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ వాళ్ళని అందరూ నడిచేవారు. నడిచేదానికి వాళ్ళు ఇష్టపడితే కూడా నడిచేదానికి టైం లేదు. అందువల్ల నడిస్తే ఎంత ఆరోగ్యం బాగుంటుంది అనుకుని ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు. అంటే నమస్కారం. సపో మేము కూడా రెడీ ఇప్పుడు వాచ్ చేయడానికి. ఓకే, సో అయితే మన బ్రదర్ చెప్పినట్టు సింపుల్ ఏంటది, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు. బోన్స్ సగం లోడ్ తీసుకుంటే మీ మజిల్స్ సగం లోడ్ తీసుకుంటాయి. సో మీ మజిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటే సో ఆల్రెడీ బోన్స్ పైన లోడ్ తక్కువ పడుతుంది. రెండవది సఫర్ కావద్దు ఎవరు, క్వాలిటీ లైఫ్ ఉండాలి అంటే ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఓకే, సో అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. హాస్పిటల్, తెలంగాణ ఆర్థోపెడిషన్స్ అసోసియేషన్ కలిసి ఏర్పాటు చేస్తున్న ఈ ప్రోగ్రాము చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా అదే విధంగా ఏర్పాటు చేసింది. ఒకటి ఏంటంటే అందరికీ అవేర్నెస్, ముఖ్యంగా వాకింగ్ చేయడంలో ఎన్ని బెనిఫిట్స్, ఎన్ని ఉపయోగాలు ఉంటాయి అనేది ఒక అవేర్నెస్. తర్వాత ఆర్థోపెడిషన్స్ చెప్పినట్టు నీ జాయింట్స్ కానీ మిగతా ఏవి మోకాలు కానీ నడుములు కానీ ప్రాబ్లం ఉంటే ఏ విధంగా దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. చాలా మటుకు అందరూ ఒక ఏజ్ వచ్చిన తర్వాత నా ఏజ్ అయిపోయిందిలే ఇంతే అని అనుకుంటారు. అట్లా కాదు, మళ్ళీ అవి రెక్టిఫై చేస్తే క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా పెరుగుతుంది, లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుందని ఎమ్మెల్యే గారు ప్రతి సంవత్సరం కూడా ఎస్విఎస్ హాస్పిటల్స్ అండ్ మెడికల్ కాలేజ్ వారు వాకథాన్ నిర్వహిస్తారు. ప్రజల్లో అవగాహన కల్పించి సురక్షితమైన జాయింట్స్కి, ఓల్డ్ ఏజ్ కావచ్చు, యంగ్ ఏజ్ కావచ్చు, ఎట్లా సురక్షితంగా ఉండాలా, ఎట్లా కలకాలం ఆరోగ్యంగా ఉండాలన్న దాని మీద అవగాహన కోసం ఈ వాక్ నిర్వహించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈరోజు ఆర్థోపెడిక్ కాన్ఫరెన్స్ కూడా మన ఎస్విఎస్ మెడికల్ కాలేజీలో జరుగుతూ ఉంది. మహబూబ్నగర్ పట్టణానికి ఒక అసెట్గా ఈరోజు ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ ఉందండి. పెద్ద హాస్పిటల్తో పాటుగా అధునాతన సౌకర్యాలతోటి, లేటెస్ట్ టెక్నాలజీతోటి రోగులకు వైద్యం అందించే ఏర్పాటు ఈ హాస్పిటల్స్లో ఉన్నాయి. ఈరోజు తెలంగాణలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ కాలేజ్గా గుర్తింపు పొందింది. అంతేకాకుండా ఈ చుట్టుముట్టు ప్రాంతాల ప్రజలకు ఎమర్జెన్సీ ఆపరేషన్స్కు, ముఖ్యంగా ఆర్థోపెడిక్ సంబంధించిన సర్జరీస్కి ఫుల్లీ ఎక్విప్డ్ ఆపరేషన్ థియేటర్స్ తోటి 100% ఇక్కడ ప్రజలకు సేవ చేస్తూ ఉంది. సో ఈ సందర్భంగా మేమందరం కూడా పట్టణ ప్రజలకు అవగాహన కల్పించడానికి, ఈ ఫిట్గా ఉండాలంటే ప్రతిరోజు
వాకింగ్ ఎంత అవసరము, వ్యాయామం ఎంత అవసరము, దానివల్ల మన జీవన ప్రమాణం పెరుగుతుంది, లాంజిటివిటీ పెరుగుతుంది. అందుకోసం ఈరోజు ఈ వాకథాన్ నిర్వహించుకుంటా ఉన్నాం. ఎస్విఎస్ కాలేజ్ సంబంధించిన డైరెక్టర్సు, డాక్టర్సు, అందులో ఉన్న సిబ్బంది, పనిచేస్తున్న సిబ్బంది అందరూ కూడా ఈరోజు ఈ వాకథాన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. మీరే ఉన్నారు ముందుగా ఇదే పోతే దూరం నిలబెడతారు. ఓకే. బ్రేక్ఫాస్ట్